మఖానా మిక్చర్. ఓకే, సో మిక్చర్ తినిపించిపోతున్నాను. ఎస్, అవును. ఎస్, నేనైతే చట్పటాకి రెడీగా ఉన్నాను. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫుల్ మఖానా అండ్ చాట్కి కావాల్సిన పదార్థాలు అయితే నాకు చాలా కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్కటి చెప్పేస్తావా? యా, సో ఇది వచ్చేసి ఫుల్ మఖానా మన మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ రిమైనింగ్ అన్ని కూడా సీడ్స్లో మనము పంప్కిన్ సీడ్స్ అండ్ అలాగే మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా ఉన్నాయి. నట్స్లో వచ్చేసి బాదం, క్యాషు అండ్ పిస్తా. అండ్ ఈ సాసెస్ వచ్చేసి ఒకటి సీజ్వాన్ అండ్ ఒకటి రెడ్ చిల్లీ సాస్. ఓకే, రిమైనింగ్ కొంచెం ఉప్పు, కారం అండ్ అలాగే చాట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చాట్ మసాలా అండ్ దాంతోపాటు మిక్స్డ్ హర్బ్స్ కూడా. అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఫుల్ మఖానాన్ని మనం ఆయిల్లో కొంచెం రోస్ట్ చేసుకుందాం. అలాగే. ఇప్పుడు ఇందులో ఫుల్ మఖానా వేసిద్దాం. సో ఇట్లా మతిమరుపు ఉండే వాళ్ళకి ఇలాంటి ఫుడ్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండాలా? సో మతిమరుపు అనేది కొంతమంది ఏంటంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ మతిమరుపు అనేది ఉంటుంది. అంటే మర్చిపోతానేమో అని ఆ టెన్షన్లో కూడా వాళ్ళు మర్చిపోతారు. ఓకే, సో అలాంటి టైంలో ఏంటంటే పిల్లలకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ టెన్షన్ వల్ల మర్చిపోతారే కానీ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ పెద్దవాళ్ళకి అంటారా, కొంతమందికి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లేదంటే ఎక్కువగా మెడికేషన్స్ యూస్ చేయడం, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా కానీ, లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కొంచెం తలకి ఎక్కువగా గాయం తగలడం అండ్ ఏదైనా సర్జరీస్ అయినప్పుడు అలాంటివి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. బట్ పిల్లల విషయంలోకి వచ్చేసరికి ఇది ఏంటంటే వాళ్ళ టెన్షన్ వల్ల కూడా మర్చిపోతారు. సో చాలా మందిని చూస్తూ ఉంటాం అలా మనము. అంటే ఎగ్జామ్స్ టైంలో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, ఆ టెన్షన్కి సగం మర్చిపోతారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఫుడ్లో కూడా. ఈ ఫుడ్ కాకుండా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించే ఫుడ్స్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఓకే, సో మన ఫుల్ మఖానా అయితే చక్కగా రోస్ట్ అయిపోయింది. ఓకే, దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఇంకొంచెం ఆయిల్, ఇందులో రిమైనింగ్ సీడ్స్ అండ్ నట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పు, ఓకే, ఆ తర్వాత బాదం పప్పు, పిస్తా, పంప్కిన్ సీడ్స్, అలాగే పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ మిలన్ సీడ్స్. ఫైనల్లీ ఇందులోనే మనము ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఫ్లాక్ సీడ్స్ ఎక్కువగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, అవి కూడా మనం ఈ బౌల్లో వేసేసుకుందాం. ఓకే. సో ఇవన్నీ కూడా ఫస్ట్ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో చాలా హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ కదా? ఎస్, అవును. అండ్ ఇందులోనే కొంచెం సెజ్వాన్ సాస్, కొంచెం లైట్గా, అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాం.
సో వీళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి మనము ఎంత టేస్టీగానైనా చేసేయచ్చు అనమాట. ఓకే. బట్ అది కూడా కొంచెం ఇప్పుడు మనం సాసెస్ 2 కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసాం కదా, అలా లైట్గా యాడ్ చేసుకుంటూ లైక్ వీక్లీ వన్స్ అలా ఇవ్వచ్చు, రెగ్యులర్ బేస్ మీద కాకపోయినా. ఓకే. సో ఇంకొక స్పూన్. ఇప్పుడు ఇందులో రిమైనింగ్వి కూడా కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా, కొంచెం మిక్స్డ్ హర్బ్స్, కొంచెం చాట్ మసాలా, కొంచెం వెల్లుల్లి పౌడర్. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా ఇందులో సోక్ అయిపోవాలి. సో సాసెస్ ఏదైతే వేసామో, స్పైసెస్ ఏదైతే వేసామో అన్నీ కూడా చక్కగా జెల్లప్ అయిపోవడానికి ఒక 10-15 మినిట్స్ మనం అలా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. పల్లవి, సో మనకి 10 మినిట్స్ అయితే టైం ఇచ్చేసాము. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఒక స్పూన్. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? యా అమూల్య, మకానా మిక్చర్ రెడీ అయిపోయింది. ఓకే. మకానా మిక్స్చర్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మకానా మిక్స్చర్కు కావాల్సిన పదార్థాలు: నూనె, ఫుల్ మకానా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, షెజ్వాన్ సాస్, రెడ్ చిల్లీ సాస్, కారం, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, చాట్ మసాలా, వెల్లుల్లి పౌడర్, ఉప్పు. మకానా మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసుకొని వేడైన తర్వాత అందులో ఫుల్ మకానా వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో నూనె పోసి వేడైన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు వేసి వేయించుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో షెజ్వాన్ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి కలుపుకొని కారం, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, చాట్ మసాలా, వెల్లుల్లి పౌడర్ వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మఖానా మిక్స్చర్ రెడీ.